నమస్తే అండి. బ్యాంక్ ఖాతాదారులకి ఒక విజ్ఞప్తి. మొన్నటి రోజున నాకు బ్యాంక్ నుండి నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నదని చెప్పేసి బ్యాంక్ ఐడి ప్రూఫ్ అంటే ట్రూ కాలర్లో బ్యాంకు పేరు వచ్చేస్తుంది ఎంబడే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు. ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదండి, కొద్దిగా ఈరోజు లాస్ట్ డేటు, దాన్ని చేంజ్ చేయాలని చెప్పి అడిగారనమాట. సర్లే అని చెప్పి యాక్చువల్గా ఒకప్పుడు నాది డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదు కాబట్టి నిజంగా బ్యాంక్ వాళ్ళే అనుకున్నాను నేను కూడా అని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం జరిగింది. తర్వాత పాన్ నంబర్ అడిగారు, పాన్ నంబర్ చెప్పాను. తర్వాత కొద్దిసేపటికి ఒక నంబర్ ఇచ్చారు, ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే వెంబడే యాక్టివేషన్ అయిపోతుందండి, మీది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుంది అని చెప్పి చెప్పారనమాట. సర్లే అని నేను నంబర్ తీసుకున్నాను. తర్వాత నాకు కొద్దిగా బ్యాంక్ వాళ్ళతో పరిచయాలు ఉండడం వల్ల కొంతమందికి ఫోన్ చేశా, ఇట్లా ఫోన్ చేశారు అది ఇదంటే. వాళ్ళు కూడా ఏం పర్వాలేదండి, మా బ్యాంక్ వాళ్ళే ఫోన్ చేసి ఉంటారు అనుకోండి అని చెప్పారనమాట. నేను దాంతో ఏం టెన్షన్ లేకుండా ఉన్నా. కొద్దిసేపు తర్వాత నా మొబైల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అయినట్ట, దానికి పాస్వర్డ్లు అన్నీ అడిగినట్ల వచ్చేసింది. దాంతో నేను కొద్దిగా వెంబడే అలర్ట్ అయ్యాను అనమాట. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నాకు లేదు, అసలు ఇంటర్నెట్ బ్యాంకింగ్కి మెసేజ్ రావడం ఏంటి అని చూసి మళ్ళీ నేను ఫోన్లు చేసి కనుక్కోగా వాళ్ళు నంబర్ తీసుకొని ఇది ఏదో ఫేక్ నెంబర్ అండి అంటే వెంబడే మీరు బ్రాంచ్కి వెళ్ళమన్నారు. అయినా బ్రాంచ్ దూరంగా ఉండడం వల్ల నేను వెంబడే అమౌంట్ ఫోన్ చేసి వాళ్ళకి లాక్ చేయించాను అనమాట. తర్వాత దాదాపు 90,000కి 2 సార్లు షాపింగ్ చేశారు. జస్ట్లో మిస్ అయింది, లేదంటే నా 90,000 అవుట్ అయిపోయేది. మొత్తం అమౌంట్ అంతా డ్రా చేసుకొని నేను అలర్ట్ అయ్యాను. దయచేసి చెప్తున్నా, మీకు ఎవరన్నా ఇట్లా ఫేక్ కాల్స్ వచ్చినా వెంబడే రెస్పాన్స్ కావద్దండి, ఎందుకంటే ఈ సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎటువంటివి జరుపుకోకుండా పోలీసు వాళ్ళకి కూడా విన్నవిస్తున్నా, వీటిని వెంబడే అరికట్టేందుకు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్. నీ పేరు? నా పేరు జగదీష్, నాది కంబదూరు.